హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఫుడ్ ఇట్ కిచెన్. నేను మీ నాగిని. ఈరోజు వీడియోలో అందరికీ ఎంతో ఇష్టమైన స్పైసీ టమాటో పులావ్ చేయబోతున్నానండి. క్లైమేట్ చల్లగా ఉంది. వేడిగా ఇలా టమాటో రైస్ చేస్తేనండి హాయిగా ఉంటుందండి, సూపర్బ్ ఉంటుంది. మరి ఈ టమాటో పులావ్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. లెట్ స్టార్ట్. ఫస్ట్ ఒక బౌల్లోకి ఒక గ్లాస్ రైస్ తీసుకోవాలండి. నేను ఇక్కడ నార్మల్ సోనా మసూరి రైసే తీసుకున్నాను. మీరు కావాలంటే బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బియ్యాన్ని 1-2 సార్లు కడిగేసి దీనిలో తగినన్ని వాటర్ యాడ్ చేసుకుని హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి. తర్వాత ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టి అందులో 1.5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత అందులోకి మసాలాలు వేసుకోవాలండి. అవేంటంటే 1 టీ స్పూన్ షాజీరా, 1 బిర్యానీ ఆకు, 1 పెద్దది దాల్చిన చెక్క, 2 యాలకులు, 4-5 లవంగాలు వేసుకోవాలండి. ఇవన్నీ నేను ఒక గ్లాసు బియ్యానికి తగ్గట్టుగా చెప్తున్నానండి. మీరు ఇంకా ఎక్కువ పెంచుకుంటే కనుక బియ్యం క్వాంటిటీ ఈ మసాలాలు కూడా ఎక్కువ వేసుకోవాలి. ఇవి 1 నిమిషం పాటు వేయించుకోవాలండి. తర్వాత ఇందులోకి 1 ఉల్లిపాయ తరుగు, 3 పచ్చిమిర్చి నిలువుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఉల్లిపాయ పచ్చిదనం పోయేంత దాకా వేయించుకోవాలండి. తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత దాకా వేయించుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు, కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. ఇది 3 బాగా పండిన మీడియం సైజు టమాటోలండి. కచ్చాబచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. ఈ టమాటో పేస్ట్ని కూడా వేసుకుని బాగా ఉడికించాలి. ఈ టమాటో ముక్కలు ఉడుకుతుండగానే ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా పొడి వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ తేలేంత దాకా ఉడికించాలండి. ఇలా ఆయిల్ తేలిన తర్వాత కడిగి పెట్టుకున్న రైస్ వేసేసుకోవాలి. తర్వాత నీళ్లు 2 గ్లాసులు వేస్తున్నానండి. సోనా మసూరి రైస్ 1 గ్లాస్కి 2 గ్లాసులు వేసుకోవాలన్నమాట వాటర్ని. అదే బాస్మతి అయితే కనుక 1.5 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి 2 విజిల్స్ వేయించాలండి. 2 విజిల్స్ అయిన తర్వాత కాసేపు చల్లారనివ్వాలి. వెంటనే కుక్కర్ మూత తీయకూడదు. ఇప్పుడు ఒకసారి చూద్దామండి. చల్లారిన తర్వాత ఇలా ఒకసారి కిందకి పైకి రైస్ని కలిపి పెట్టుకోవాలి. అంతేనండి, వేడిగా టమాటో పులావ్ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. పెరుగు రైతా కాంబినేషన్తో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మీకు నోట్లో నీళ్లు ఊరుతున్నాయి కదా, మరి లేట్ చేయకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.